సో ఆలియా భట్ ఆల్ఫా మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. మొన్ననే టీజర్ వచ్చింది, అప్పుడప్పుడే ఓకే కానీ జూలై 3 నాడు సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్టు. శర్వరి ఈజ్ ప్లేయింగ్ అ హీరో ఇన్ దిస్ మూవీ. హీరోయిన్ ఇన్ దిస్ మూవీ లైక్ ఇద్దరు హీరోయిన్లా లేకపోతే తెలియట్లేదు. బాబీ డియోల్ ఏమో ఈ విలన్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో దీంట్లో అనిల్ కపూర్ ఉన్నారు బికాస్ స్పై యూనివర్స్ కాబట్టి ఆయన కూడా ఉండాలి. లైక్ నిక్ ఫ్యూరీ సిచ్యువేషన్ ఏమో నాకంత ఏమి రావట్లేదు అయ్యా. టీజర్ వాజ్ ఓకే, జస్ట్ ఓకే అని ఫీలింగ్ వస్తుంది. ఇది చాలా సేల్ చేయాలి నాకు, ఎందుకంటే లైక్ దారుణం ఉంది స్పై యూనివర్స్ పరిస్థితి. సో ఐ రియలీ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. నేను దురంధర్ దాంతో ఇంక కంపారిజన్ చేయట్లేదు, జస్ట్ షుడ్ ఇట్ బి అ గుడ్ మూవీ అంతే, ఇంకేమవుతుంది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో లెట్స్ వాచ్ ఆల్ఫా ట్రైలర్. ఓకే, What should we call her, sir? इसकी माँ का नाम जानकी था, हम इसे सीता बुलावेंगे। ఓకే एक कहानी सुनाती हूँ। కొంపదీసి एक ఆలియా భట్ వాళ్ళు राक्षस था। కుట్టాను చెమట్లో घमंड उसका शस्त्र था। విలన్ वो धोखे से राज करता था और झूठ से जीतता था। స్టోరీ एक दिन एक చెప్పేసి राजकुमारी को अपने घर ले गया। इतिहास जानता है ये कहानी कैसे खत्म हुई, पर इस बार सीता आज लंका खुद जलाने आई। ఓకే 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 मुझे सिर्फ तुमसे बात करनी है, रोक लो तो बात कर लो। अल्फा प्रोग्राम उसका जुनून है और जो भी उसके रास्ते में आता है वो उसे मार देता है। मैं जो बना रहा हूँ वो इतिहास है। फतेह को रोकोगी कैसे सीता? अपने जंगल का शेर है वो। शुरू करो अग्नि परीक्षा। इंडिया ने अल्फा की कदर नहीं की, अब इंडिया अल्फा से डरेगा। సిటడెల్ कर रहा है तुम्हारा। ये हमें बचाएगा। ఓకే 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 లాస్ట్లో ఎవరు వచ్చారో అందరికి అర్థం అయిపోయింది. సో బేసికలీ 3 జూలై. షుడ్ ఐ టెల్ ఇట్? బెటర్ విజువల్స్ మేబీ, కాస్త అంటే లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమి చెప్పలేనయ్యా. అయ్యా వద్దయ్యా, నాకైతే ఏమీ అనిపించట్లేదు సీరియస్లీ. నాకైతే ఈ షాట్ బాగుంది యాక్చువల్లీ. లైక్ ఆ కత్తి వస్తుందని చెప్పేసి అట్లా చేయడం బాగుంది. కత్తి కాదు గుడ్డలు, సారీ. సో అది గుడ్. మిగతాదంతా ఏమో అసలు ఎక్కట్లా ఎక్స్పెక్ట్. ప్రాబ్లం ఏందో తెలుసా పర్టికులర్ ఈ ట్రైలర్ తోటి? స్టోరీ అంతా చెప్పేసి నేను సినిమాకి ఎందుకు రావాలి ఇక? అంటే మొత్తం ప్రతిసారి పాయింట్ చెప్పవంటావు, ట్రైలర్లో ఏమీ చెప్పలేదంటావు, థియేటర్కి ఎట్లా పోవాలంటావు నువ్వే అంటావు. మళ్ళీ ట్రైలర్లో చెప్తే మొత్తం నువ్వే చెప్పేసినావు నువ్వే. బ్రో హింట్ ఇవ్వాలి సినిమా. ఓకే ఈ దీని మీద సినిమా బేస్ ఆర్ ఎల్స్ ఇది అనుకుంటావు. ఇప్పుడు లెజెస్ సాహో ఉంది, 2000 కోట్ల ఎవరో దొంగతనం చేసిన దొంగ అంటావు. సినిమాకి దానికి సంబంధమా? కాదు. బట్ నీకు ఒక కాంటెక్స్ట్ ఇచ్చింది. ఓకే సినిమా ఇలా స్టార్ట్ అయిందా, ఏదో ఒకటి ఉంటుంది. ఇది లిటరల్గా ప్రతి ఎలిమెంట్ చెప్పేసినావు. హృతిక్ రోషన్ ఉంటాడని చెప్పేసినావు, ఎందుకంటే సినిమాకి ఎవడు రాడు, వీళ్ళు తెలియదు. హృతిక్ రోషన్ ఉన్నాడని చెప్పేసి జనాలు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు అంతే. హృతిక్ రోషన్ చేసిన వాటి ఎవరు చూడలే, ఇది ఎట్లా వస్తారు? ఏమో లైక్
నాకైతే ఎక్స్పెక్టెడ్ లిటరల్గా నాకు ఇది బాబీ డియోల్ ఆల్ఫా అని ఇవ్వడు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాకపోతే ఆల్ఫాని భయపడుతున్నారంటే సిటడెల్ హనీ బనీ ఎంతమంది చూసారు అదే దారుణం ఫ్లాప్ అయింది. బట్ సిటడెల్లో 2 రకాలు ఉంటాయి, నేను వాటి పేరు మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో వాళ్ళ గ్రూప్ ఒకటి ఉండాల్సింది, తర్వాత వేరే ఉంటుంది. సిచ్యువేషన్ ఏంటంటే హీరో వాళ్ళు మంచి కోసం పోరాడుతున్నారు అనుకుంటా, కాకపోతే ఇట్ బికమ్స్ ద విలన్స్ వాట్ ఈస్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ఏదైతే హీరో పని చేస్తున్నాడో అది మంచి అనుకుంటా, తర్వాత దాన్ని చెడుకు మారుస్తారు. యాక్చువల్లీ అది సీక్రెట్లీ ఇట్ వాజ్ వాట్ ఇస్ ఏ షీల్డ్ బికేమ్ హైడ్రా, హైడ్రా బికేమ్ ఇంటూ హైడ్రా క్రియేటెడ్ షీల్డ్ అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యాడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానికి ఒక గుడ్ పెయింటింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సిటడెల్ అని పని అదే అనిపిస్తుంది. ఆల్ఫా ఇస్ ద ఆల్ఫా బికమ్స్ వాట్ ఇస్ అది నాకు అదే అనిపిస్తుంది. ఓవరాల్గా నాకు 2 వన్ టోన్ ట్రైలర్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఇప్పటివరకు చెప్తున్నా, ఇంత మాట్లాడినా కానీ నేను దురంధర్ తీసుకురాలేదు, ఏది తీసుకురాలేదు, ప్రీవియస్ స్పై యూనివర్స్ తీసుకురాలేదు, ఏది తీసుకురాలేదు. ఏం లేదు నాకు. ఇట్స్ నాట్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్ లేడీస్ ఉన్నారని చెప్పేసి నాకు అనిపించట్లేదు. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు నాకు. యూ సీన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మెనీ టైమ్స్, ముఖ్యంగా హిందీలో లేదు తెలుగులో చాలా చూసిన, హాలీవుడ్లో. ఆరెంజ్ వై షుడ్ ఐ అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఏమో నాకైతే ఏమో నా ముఖ్యంగా బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ అంటే డైలాగ్స్ బ్రో. అమ్మ బాబో అగ్ని పరీక్ష షురుకర్ ఉత్తరా. సో యా నాకైతే కష్ట హే బ్రో, మీరు చెప్పేయండి. ఇతనా కష్ట ముజే నై చెయ్యి. వెళ్తా ఖచ్చితంగా వెళ్తా, నో డౌట్. మీ థాట్స్ అయితే కింద కామెంట్స్ చెప్పేయండి. ఏం కనీసం దీంట్లో లవ్ యాంగిల్ అయితే లేదు సార్, కానీ అతను మళ్ళీ వీరిద్దరు లెస్బియన్స్ అంటారు ఇంకొక కానీ ఏదున్నా కానీ మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. బై.